గూటెన్ మోర్గన్, గూటెన్ టాక్. జీ ఎలా ప్రొనౌన్సియేషన్ చేస్తారు అంటే చివరిలో వర్డ్ చివరిలో జీ వస్తే కేగా పలుకుతారు. గూటెన్ టాక్, గుడ్ డే. గూటెన్ టాక్ మీన్స్, గూటెన్ మీన్స్ గుడ్, టాక్ మీన్స్ డే. ఓకే, గుడ్ డే. ఔఫ్ వీడర్జేహెన్, గుడ్ బాయ్. రైట్, ఈరోజు మన క్లాసులో ప్రొనౌన్స్ గురించి డిస్కస్ చేస్తామా. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ టు మెమరైజ్ వెన్ లెర్నింగ్ జర్మన్ ఈజ్ ప్రొనౌన్స్. రైట్, ప్రొనౌన్స్ ఇన్ ఏ నట్సెల్. సో జర్మన్ భాషలో ప్రొనౌన్స్ నేర్చుకోవాలి అంటే ముందు నామినేటివ్ కేస్ అంటే ఏమిటిది, అక్యుజేటివ్ కేస్ అంటే ఏమిటిది, డేటివ్ కేస్ అంటే ఏమిటిది, జెనిటివ్ కేస్ అంటే ఏమిటిది తెలుసుకోవాలి. సో ముందు ఇంగ్లీష్లో కొన్ని సెంటెన్సుల ద్వారా వాటి గురించి అవగాహన చేసుకొని మళ్ళీ జర్మన్ భాషలోకి వెళ్దాం. సీత helps రవి. రవి helps సీత. ఒక సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ తీసుకుంటే జనరల్గా సబ్జెక్టు ప్లస్ వర్బ్ ప్లస్ వర్బు యాక్షన్ అయితే ఆబ్జెక్ట్ వస్తుంది. యాక్షన్ వర్బ్ అయితే ఆబ్జెక్ట్ ఉంటుంది. అది కూడా ట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. ట్రాన్స్ఫర్ ద యాక్షన్ ఫ్రమ్ ద డూయర్ టు రిసీవర్. డూయర్ అంటే సబ్జెక్టు, రిసీవర్ అంటే ఆబ్జెక్ట్. ఓకే, ట్రాన్సిటివ్ వర్బ్ అయితే యాక్షన్ వచ్చేసి ట్రాన్సిటివ్ వర్బ్ అయితే మనకు సబ్జెక్ట్ కంపల్సరీ ఉంటుంది. ట్రాన్సిటివ్ వర్బ్ ఉండడం వల్ల ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకే, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకు ఇప్పుడు ఇవ్వబడిన రెండు స్టేట్మెంట్స్, సీత అకార్డింగ్ టు స్ట్రక్చర్ ఆఫ్ ది సెంటెన్స్ సబ్జెక్ట్ అవుతుంది, హెల్ప్స్ వర్బ్ అవుతుంది, రవి ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే, సబ్జెక్ట్ వచ్చేసి నామినేటివ్ కేస్ అంటారు. సబ్జెక్ట్ వచ్చేసి ఏమంటాము, నామినేటివ్ కేస్ అంటాం. ఆబ్జెక్ట్ వచ్చేసి అక్యుజేటివ్ కేస్ అంటాం. ఏకేకేయు జర్మన్ లెటర్స్. అక్యుజేటివ్ కేస్. నోమినేటివ్ కేస్ అని పలుకుతారు జర్మన్లో. రైట్, సబ్జెక్ట్ను. సో ఒకటిలో ఏ అనుకుందాం, సీత సబ్జెక్ట్ అయింది ఏ స్టేట్మెంట్లో, రవి ఆబ్జెక్ట్ అయ్యాడు. అదే సెకండ్ స్టేట్మెంట్కి వచ్చేస్తాం, బి అనే స్టేట్మెంట్కి వచ్చేస్తామా. ఒకటిలో రవి సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నాడు, సీత వచ్చేసి ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంటారు. ఓకే, సో సబ్జెక్ట్లో ఎవరెవరు ఉన్నారో చూద్దామా. సబ్జెక్టు ప్లేస్లో ఎవరెవరు ఉన్నారు, సబ్జెక్టు ప్లేస్లో. అలాగే ఆబ్జెక్టు ప్లేస్లో ఎవరెవరు ఉన్నారు, ఆబ్జెక్టు ప్లేస్లో ఎవరెవరు ఉన్నారు.
రైట్. సబ్జెక్ట్ ప్లేస్ తీసుకుంటే ఫస్ట్ 1Aలో సీత, 1Bలో రవి. సబ్జెక్ట్ ప్లేస్లో రవి ఉన్నారు. ఓకే. అదే ఆబ్జెక్ట్ ప్లేస్లో తీసుకుంటే 1Aలో వచ్చేసి రవి, 1Bలో వచ్చేసి సీత ఆబ్జెక్ట్ ప్లేస్లో. ఓకే. సబ్జెక్టులోను ఆబ్జెక్ట్లోను మనం ఉంచబడిన వర్డ్స్ని వచ్చేసి నౌన్స్ అంటారు. మనం ఉంచబడిన వర్డ్స్ని వచ్చేసి ఏమంటారు? నౌన్స్ అంటారు. సీత, రవి అనేవి ఏమిటి? నౌన్స్. నౌన్స్ని అబ్జర్వ్ చేస్తే సబ్జెక్ట్ ప్లేస్లో సీతానే, ఆబ్జెక్ట్ ప్లేస్లో సీతానే. అలాగే సబ్జెక్ట్ ప్లేస్లో రవి, ఆబ్జెక్ట్ ప్లేస్లో కూడా రవినే. అంటే నౌన్స్ యొక్క రూపం ఎటువంటి మార్పు లేదు, సబ్జెక్ట్లోను ఆబ్జెక్ట్లోను ఒకే రకంగా ఉన్నాయి. ఓకే. సో ఇంకొకటి చెక్ చేద్దాం. సెకండ్ వన్లో సీత, సెకండ్లో ఏ స్టేట్మెంట్ అనుకుందామా? సీత హెల్ప్స్. రవిని వచ్చేసి ప్రొనౌన్ రాద్దామా? రవిని వచ్చేసి ప్రొనౌన్గా రాస్తే మేల్ కాబట్టి, మ్యాస్కులైన్ జెండర్ కాబట్టి ఏమొస్తుందిమా? హిమ్ వస్తుంది. ఓకే. సీత హెల్ప్స్ హిమ్. నెక్స్ట్ బి స్టేట్మెంట్ రాద్దామా? బి స్టేట్మెంట్ రవిని వచ్చేసి సబ్జెక్ట్ ప్లేస్లో హీ అనుకుందామా? హీ హెల్ప్స్ సీతను వచ్చేసి ఫెమినైన్ జెండర్ కదా, సో అందువల్ల సి వస్తుంది. సికి ఆబ్జెక్ట్ ప్లేస్ వచ్చేసి హర్. అలాగే ఇక్కడ కూడా సీతకు సబ్జెక్ట్ ప్లేస్లో కాబట్టి ఏం రాస్తాము? సి రాద్దాం. సి హెల్ప్స్ హిమ్, హీ హెల్ప్స్ హర్. ఇప్పుడు జాగ్రత్తగా సబ్జెక్టులు అబ్జర్వ్ చేస్తాం, ఆబ్జెక్టులు అబ్జర్వ్ చేస్తాం. సబ్జెక్టు, ఆబ్జెక్టు. సో సబ్జెక్ట్ ప్లేస్ తీసుకుంటే మనకు 2Aలో సి ఉంది, అలాగే 2Bలో హీ ఉంది. రైట్. అలాగే ఆబ్జెక్ట్ తీసుకుంటామా? 2Aలో హిమ్ ఉంది, 2Bలో హర్ ఉంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సి ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చేళ్ళకి ఏమైందిమా? హర్ అయిందిమా. హర్ సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చేళ్ళకి ఏమైంది? షీ అయింది. అలాగే సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న హీ ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చేళ్ళకి ఏమైందిమా? హిమ్ అయింది. హిమ్ అనే ఆబ్జెక్టు సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చేళ్ళకి ఏమైంది? హీ అయింది. అంటే వీటిని మనం ప్రొనౌన్స్ అంటామమ్మా. వీటిని ఏమంటాం మనము? ప్రొనౌన్స్ అంటాం. ప్రొనౌన్స్ అంటే ఏమిటి అంటే ద సబ్స్టిట్యూట్స్ ఆఫ్ నౌన్స్ ఆర్ కాల్డ్ ప్రొనౌన్స్. ద సబ్స్టిట్యూట్స్ ఆఫ్ నౌన్స్ ఆర్ కాల్డ్ ప్రొనౌన్స్. సీత గురించి మనం చెప్పుకునేటప్పుడు ఇక్కడ సి అని రాసుకున్నామా? రవి గురించి చెప్పుకునేటప్పుడు ఇక్కడ హీ అని రాసుకున్నాం. ఓకే. సో నౌన్స్ వచ్చేసి సబ్జెక్టులోను ఆబ్జెక్ట్లోను సేమ్ ఉంటాయి, ఒకే రూపాన్ని కలిగి ఉంటాయి. కానీ ప్రొనౌన్స్ వచ్చాక సబ్జెక్టులో ఒక రూపాన్ని కలిగి ఉంటాయి, ఆబ్జెక్ట్లో ఒక రూపాన్ని కలిగి ఉంటాయి. హీ అనేది సబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్కి వచ్చాక ఏమైంది? హిమ్ అయింది. సో అందువల్ల ఇంగ్లీష్లో మనము ప్రొనౌన్స్ను చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఒక స్టేట్మెంట్ రాస్తాను.
సీత గివ్స్ రవి ఏ బుక్. సీత గివ్స్ రవి ఏ బుక్. Second one. The teacher gives the students homework. The teacher gives the students homework. ఇంకొక ఎగ్జామ్ రాసుకుందాం. మై మదర్ బాట్ మీ ఏ బైస్కిల్. మై మదర్ బాట్ మీ ఏ బైస్కిల్. సో ఈ స్టేట్మెంట్స్ని అనలైజ్ చేద్దామా జాగ్రత్తగా. సీత subject gives action verb. Ravi object. A book object. Okay. The teacher subject gives action verb. The students object. Homework object. My mother subject. Bought action verb. Me object. A bicycle object. ఈ మూడు సెంటెన్స్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకు సబ్జెక్ట్ ఏమో మూడింటిలో ఒకటే ఉంది, కానీ ఆబ్జెక్ట్స్ చూస్తే మనకు రెండు వచ్చాయి. ఓకే. సో అందువల్ల పర్సన్ లైఫ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, లివింగ్ బీయింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వచ్చేసి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటారు. ఏమంటారు? ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్టులు రెండు రకాలు కదా, వాటికి మనం పేర్లు పెట్టుకుంటున్నాం. లివింగ్ బీయింగ్స్ ఉన్న వాటిని వచ్చేసి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటామా. లైఫ్లెస్ థింగ్స్, నాన్ లివింగ్ బీయింగ్ వచ్చేసి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాము. డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటారు. అదేవిధంగా రెండో స్టేట్మెంట్లో మనకు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏది? ద స్టూడెంట్స్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే. అదేవిధంగా హోంవర్క్ అనేది ఏమిటిది? డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే. థర్డ్ స్టేట్మెంట్లో మీ వచ్చేసి లివింగ్ బీయింగ్ మా ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. అలాగే ఏ బైస్కిల్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. సో ఈ ఆర్డర్ రెండు ఆబ్జెక్టులు ఉన్నప్పుడు ఆర్డర్ ఇలానే ఉండాలన్నా, ఇండైరెక్ట్ ఆబ్జెక్టు డైరెక్ట్ ఆబ్జెక్టే ఉండాలంటే మార్చుకోవచ్చు. సపోజు ఒకటి నేను చేస్తాను, మిగిలిన రెండు మీరు చేయండి. మై మదర్ బాట్ ఏ బైస్కిల్ టు మీ. మై మదర్ బాట్ ఏ బైస్కిల్ టు మీ. ఇక్కడ టు మీ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఏ బైస్కిల్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇలా కూడా రాయొచ్చు. ఓకే. సీత గివ్స్ ఏ బుక్ టు రవి. ద టీచర్ గివ్స్ హోంవర్క్ టు ద స్టూడెంట్స్. ఇలా రాయొచ్చు. ఓకే. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే
మనకు డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏమిటిది అంటే వాట్ ఈజ్ రిసీవ్డ్ అని అర్థం. డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏమిటిది? వాట్ ఈజ్ రిసీవ్డ్. వాట్ ఈజ్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే హూ రిసీవ్స్. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే హూ రిసీవ్స్. హూ రిసీవ్స్. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ మీన్స్ హూ రిసీవ్స్. ఓకే. సో విధంగా మనకు సబ్జెక్ట్ అంటే ఏమి? యాక్షన్ అయితే యాక్షన్లో సబ్జెక్ట్ ఉంటే ఏమని అర్థం? వాట్ ఏ సబ్జెక్ట్ డస్. వాట్ ఏ సబ్జెక్ట్ డస్. వాట్ ఏ సబ్జెక్ట్ డస్. ఓకే. ఆబ్జెక్ట్ అంటే హూ రిసీవ్స్. an action is received by whom అంటే రవి. an action is received by whom. సీత gives whom. సీత ఎవరికి ఇచ్చింది? రవికి ఇచ్చింది. సీత gives what? ఏ బుక్. ఓకే. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసి వాట్ వచ్చేసిందిమా. సీత gives whom అంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసేదిమా. ఓకే. సో ఈ విధంగా ఆబ్జెక్ట్లు రెండు రకాలు ఉంటాయి. అందులో మొదటి దాన్ని వచ్చేసి మనము ఏమంటాం? ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం. లివింగ్ బీయింగ్ అయితే, లైఫ్లెస్ థింగ్ అయితే, నాన్ లివింగ్ బీయింగ్ అయితే డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం. దట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ది సెంటెన్స్. ఒకవేళ ముందు డైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తే దాని తర్వాత ఒక ప్రిపోజిషన్ వచ్చి దాని తర్వాత ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేసాం దీని ద్వారా. డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్కు మధ్యలో ఏముంది? ప్రిపోజిషన్ ఉంది. ఓకే. ముందు డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు ఎటువంటి ప్రిపోజిషను లేదు. ఇది మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం. రైట్. సో ఈ విధంగా మనము జర్మన్ భాషలో ప్రొనౌన్స్ సబ్జెక్ట్ ప్లేస్లో ఎలా ఉంటుంది, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఎలా ఉంటుంది. అదే ఆబ్జెక్ట్ వచ్చేసి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అయితే ఎలా ఉంటుంది. ఇవి మనం రాసుకుందాం. దాని యొక్క రూపాలు మనం రాసుకొని నేర్చుకుందాం. సో మళ్ళీ చెప్తున్నానుమా, ఈ యొక్క డైరెక్ట్ సబ్జెక్ట్ అంటే నామినేటివ్ కేస్ అని, ఆబ్జెక్ట్ అంటే అక్యుజేటివ్ కేస్ అని. అలాగే మనకు రెండు ఆబ్జెక్టులు ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ కేసులో ఒకదాన్ని వచ్చేసి మనము లైఫ్లెస్ థింగ్ లివింగ్ బీయింగ్స్ అయితే వాటిని వచ్చేసి డేటివ్ కేస్ అని చెప్పుకుంటాం. రైట్. అవి రాసుకున్నాం. వెళ్దామా మరి? సబ్జెక్ట్ ఏమంటామా? నోమినేటివ్ అంటారు. ఇంగ్లీష్లో అయితే నామినేటివ్, జర్మన్ అయితే నోమినేటివ్ కేస్. ఓకే. అదేవిధంగా ఆబ్జెక్ట్ వచ్చేసి accusative case. Accusative case.
రైట్. సో 2 రకాల ఆబ్జెక్ట్స్ వచ్చినప్పుడు లివింగ్ బీయింగ్ వచ్చేసి డేటివ్ కేస్ అంటారు. ఓకే, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అనుకున్నాం. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ దీన్ని వచ్చేసి డేటివ్ కేస్ అంటారు. డేటివ్ కేస్. రైట్. సో డేటివ్ కేస్ ఎప్పుడు వస్తుంది? ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్గా, వేర్ దెర్ ఆర్ 2 ఆబ్జెక్ట్స్, then only we get indirect object, that is the dative case. Only one object, that is called accusative case. If there is only one object, that is called here only one object. ఇక్కడ ఒకే ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ ఒకటే ఆబ్జెక్ట్ ఉంది, ఓకే. దాన్ని వచ్చేసి అక్యుజేటివ్ కేస్ అంటాం. అలా కాకుండా 2 ఆబ్జెక్టులు ఉన్నప్పుడు లివింగ్ బీయింగ్ వచ్చేసి డేటివ్ కేస్ అంటారు. 2 ఉన్నాయి ఆబ్జెక్టు, ఇండైరెక్ట్ ఆబ్జెక్టు, డైరెక్ట్ ఆబ్జెక్టు. అందులో లివింగ్ బీయింగ్ వచ్చేసి ప్రాణం ఉన్న వాటిని వచ్చేసి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాము, లేదా డేటివ్ కేస్ అని చెప్తాము. సో ఎలా మార్పు ఉంటుంది, ఒక ప్రొనౌను ఎలాంటి మార్పులకు లోన్ అవుతుంది, ఆబ్జెక్ట్ కేసులో అయితే ఎలా ఉంటుంది, వేర్ దెర్ ఈజ్ ఏ సింగిల్ ఆబ్జెక్ట్. ఇఫ్ దెర్ ఆర్ మోర్ దెన్ 2 ఆబ్జెక్ట్స్, దెన్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ యొక్క రూపం ఆ యొక్క జర్మన్ భాషలో ప్రొనౌన్ ఎలా రూపాన్ని కలిగి ఉంటుందో మనం క్లారిటీగా తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఇంతకుముందే చెప్పినట్లు మనకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ టు మెమరైజ్ వెన్ లెర్నింగ్ జర్మన్ ఆర్ ప్రొనౌన్స్ ఆల్సో. ఓకే, రైట్. వెళ్దాం మరి. వన్ బై వన్ ఇంగ్లీష్లో రాసుకుందామా, అలాగే వాటి యొక్క ప్రొనౌన్సియేషన్ రాసుకుందాం, జర్మను రాసుకుందాం. రైట్. ఐ, తెలుగులో వచ్చేసి ప్రొనౌన్సియేషన్ ఏమంటారు? ఐ. జర్మన్లో వచ్చేసి ఇష్, ICH, ఇష్. ఇంగ్లీష్లో ISH, ఇష్ అలా పలుకుతామ్మా. ఓకే, నెక్స్ట్ ఐకి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది కదమ్మా. ఇంగ్లీష్లో ఐ నేమ్ వచ్చేసి ఏమంటాం? మీ అంటాం, మీ అంటాం. ఓకే, అదేవిధంగా జర్మన్లో మిష్ అంటాం, మిష్. MISH. యాక్చువల్గా జర్మన్లోనే రాస్తే, నేను ఇంగ్లీష్ రాస్తున్నాను, MICH అని నేను ప్రొనౌన్స్ చేశాను. జర్మన్లోనే రాయాల్సి వస్తే MISCH అని రాస్తారు. మస్ అనే దాన్ని ఏమని రాస్తారు? జర్మన్లో రాయాల్సి వస్తే ప్రొనౌన్సియేషను SCH అని రాస్తారు, SCH అని రాస్తారు. ఓకే, కానీ నేనంతా ఇంగ్లీష్లో రాస్తున్నాను ప్రొనౌన్సియేషను. జర్మన్ భాష ఫస్ట్ వర్డ్ వచ్చేసి MICH, దాన్ని తెలుగులో మిస్ అంటారమ్మా. ఇంగ్లీష్లో కూడా ఎలా ప్రొనౌన్సియేషన్ చేస్తారు? మిస్ అని ప్రొనౌన్సియేషన్ చేస్తారు. అదేవిధంగా ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ డేటివ్ కేసులో ఎలా ఉంటుంది? ఐ వచ్చేసి
మీగానే ఉంటుంది మా, మీ. రైట్. అయితే జర్మన్లో ఇంగ్లీషు మీన్ వచ్చేసి డేటివ్ కేసులో ఇక్కడ ఎంఐఆర్, ఎక్కువగా ఆర్ ప్రొనౌన్సియేషన్ చేయరు మా, చివరిలో ఆర్ ఉంటే జర్మన్ వాళ్ళు ప్రొనౌన్సియేషన్ చేయరు. ఓకే, ఎలా ప్రొనౌన్సియేషన్ చేస్తారు? మీ యా, మీ యా అంతవరకే చేస్తారు మా. ఆరు యా అవుతుంది. ఐ తర్వాత ఆరు ఉంటే యాగా పలుకుతారు మా, యాగా పలుకుతారు. ఈ తర్వాత ఆరు ఉంటే ఆ కానీ ఇక్కడ ఏదైతే ఒక కాన్సనెంట్ ఉంటుంది మా, కాన్సనెంట్ అంటే తెలుసు కదా, హల్లులు హల్లు ఉంటే ఈ ఆర్ ఏమవుతుంది? ఆ కానీ అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆర్కి ముందు ఏముండాలి? కాన్సనెంట్ ఉన్నప్పుడు ఈ ఆర్ చివరిలో ఉంటే, ఆ వర్డ్ చివరిలో ఉంటేప్పుడు ఆ కానీ అవుతుంది. అదే ఐఆర్ ఉంటే ఏమవుతుంది? ఐఆర్ ఉంటే యా అవుతుంది. ఐఆర్ ఉన్నప్పుడు యా అవుతుంది. యా కానీ రైట్. సో మియా. ఇది ఐకి సంబంధించిన ప్రొనౌన్సియేషన్ మా, సింగులర్. నెక్స్ట్ ప్లూరల్ రాద్దామా. ఐకి ప్లూరల్ ఏది మా ఇంగ్లీష్లో? వి అంటారు, వి అంటారు. ఓకే, మనకు తెలిసిందే వి. అయితే WIR, సో ఏం పలుకుతామా? వియా. మామూలుగా స్పెల్ ప్రొనౌన్సియేషన్ WIRని అయితే వీర్ అంటారు. WIR వచ్చేసి మనం నాన్ నేటివ్ జర్మన్స్ అయితే ఏమంటారు? వీర్ అంటారు. WIRను నాన్ నేటివ్ జర్మన్స్ అయితే ఏమని పలుకుతారు? వీర్ అని పలుకుతారు. ఓకే, ఇక్కడ మిర్ అని పలుకుతారు. మీర్ అట్లా పలుకుతారు. ఇలా పలుకుతారు. రైట్. ఎవరు? నాన్ నేటివ్స్ ఆఫ్ జర్మనీ. రైట్. జర్మనీ వాళ్ళు వచ్చేసి వియా అని పలుకుతారు. రైట్, వియా. అలాగే వి ఏమవుతుంది మా? అజ్ అవుతుంది మా. అక్యుజేటివ్ కేసు, ఆబ్జెక్టివ్ కేసులు ఏమవుతుంది మా? అజ్ అవుతుంది మా. రైట్. ఊన్స్ అంటారు మా, UNS, ఊన్స్. ఇంగ్లీష్లో ఎలా ప్రొనౌన్సియేషన్ చేస్తామో చూడండి. ఊన్స్, VUNS, ఊన్స్. ఎలా దాన్ని ప్రొనౌన్సియేషన్ సార్? VUNSను ఊన్స్. అలాగే UNSను ఏమని పలుకుతారు? ఊన్స్ అంటే అజ్ అని అర్థం. ఊంజ్. ఎక్కువ మంది వచ్చేసి ఇది మన ప్రొనౌన్సియేషన్ మా, ఊన్స్ అనేది మన ప్రొనౌన్సియేషను. కానీ జర్మన్స్ వాళ్ళు ఏమని పలుకుతారు అంటే ఊంజ్ కాదు. ఒక విషయమా, ఎస్ చివరన ఎప్పుడూ కూడా ఎస్ సౌండే పలుకుతుంది, సా సౌండే పలుకుతుంది. ఎస్ ఎప్పుడైనా సరే చివరిలో ఉంటే, వర్డ్ చివరిలో ఉంటే ఏ సౌండ్ పలుకుతుంది మా? సా సౌండే పలుకుతుంది మా. ఓకేనా? రైట్. సో ఊన్స్. ఎస్ వచ్చేసి మిడిల్లో ఉంటే ఎక్కడన్నా జా సౌండ్ పలుకుతుంది. రైట్, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రైట్. నెక్స్ట్ వన్. సో అదే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, వేర్ దెర్ ఆర్ 2 ఆబ్జెక్ట్స్ లివింగ్ బీయింగ్స్గా మనము ఈ యొక్క ప్రొనౌన్ యూజ్ చేస్తే, ఇంగ్లీష్లో అయితే కామన్ అజ్ వస్తుంది మా. అక్యుజేటివ్ కేసు సేమే ఇంగ్లీష్లో,
డేటివ్ కేసు సేమ్ ఏమో అన్నిట్లోనూ, అన్ని ప్రొనౌన్స్లోనూ. కానీ జర్మన్ మాత్రము మారిపోతుందిమా. ఓకే, ఏమొస్తుందిమా? ఉన్స్. ఇక్కడ సేమ్ వచ్చింది, కొన్ని మారుతాయి. ఉన్స్. కొన్ని చోట్ల మార్పు జరుగుతుంది. అందుకే మనం ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. డేటివ్ కేసుని సపరేట్గా రాసుకోవడం జరిగింది అంటే ఏమని అర్థము? ఆబ్జెక్ట్ కేసు, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ కేసు తేడా ఉంది అని అర్థం. రైట్. సో ఇందాక మనం ఏం చేసాము? ఫస్ట్ పర్సన్ గురించి రాసుకున్నాము. సింగులర్ అయిపోయింది, ప్లూరల్ అయిపోయినామా? ఫస్ట్ పర్సన్లో ఏమైపోయినాయి? ఫస్ట్ పర్సన్ అన్న. ఫస్ట్ పర్సన్ అంటే అర్థమేమా? ఫస్ట్ పర్సన్ అంటే అర్థమేమి? స్పీకర్ అని అర్థం. మాట్లాడే వాళ్ళని వచ్చేసి ఏమంటాము? స్పీకర్. ఫస్ట్ పర్సన్ అంటారు. ఐ, వి. అదేవిధంగా మనకు ఇష్, వియా. వీరని పలుకుతాము జనరల్గా. నాన్ నేటివ్స్ ఆఫ్ జర్మన్స్ పలికేదేమి దాన్ని వీర్ అని పలుకుతాం. అదే వియా అని పలికినామనుకో అది జర్మన్ వాళ్ళు, ఇతను జర్మనే, నాన్ నేటివ్ ఆఫ్ జర్మన్ అని వాళ్ళు ఫీల్ కారమ్మా. ఓకే, అందుకు మనం అదే ప్రొనౌన్సియేషన్ ఇక్కడ రాసాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ పర్సన్ దగ్గరికి వెళ్దామా? హూ ఈజ్ ద సెకండ్ పర్సన్? లిజనర్ మా. మన ఎదుటిగా, స్పీకర్కి ఎదురుగా ఉన్న వాళ్ళని వచ్చేసి ఏమంటామా? లిజనర్. మాట్లాడుతున్న వాళ్ళకి ఎదురుగా ఉన్న వ్యక్తిని వచ్చేసి మనం సెకండ్ పర్సన్ అంటాం, లిజనర్ అంటామా. ఓకే, సింగులర్ తీసుకుందామా ఫస్ట్. సింగులర్ తీసుకుందాం. యు అంటామా. యు. సింగులర్ వచ్చేసి యు. రైట్. అదే ఇక్కడ డూ అంటామా. డియు, డూ. ఈ డీని చాలామంది మనం నాన్ నేటివ్ పర్సన్స్ అయితే డూ అని పలుకుతారమ్మా. ఓకే, కానీ నేటివ్ జర్మన్స్ వచ్చేసి ఎక్కువగా డీని వచ్చేసి ఏం పలుకుతారమ్మా? సాఫ్ట్ సౌండ్ దూ పలుకుతారు. ఓకే, మనం డూ అంటాము, డూ అంటాము. అదే జర్మన్స్ అయితే ఏమంటారమ్మా? డూ అంటారు. డూ అని పలికినా వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఒకవేళ డూ అన్నారంటే మనం అర్థం చేసుకోవాలి డూ అన్నాడని. ఓకే, ఇలా గుర్తుపెట్టుకుందాం మనం. రైట్. ఆబ్జెక్ట్ కేసులోకి వెళ్దామా? ఇంగ్లీష్లో అయితే యూనే అవుతుంది. యూనే అవుతుంది. సబ్జెక్ట్ కేసులోను ఆబ్జెక్ట్ కేసులోను సేమ్. ఓకే, అదేవిధంగా జర్మన్ వచ్చేసి DICH. ఏమందామా? దిస్ అందామా, డిస్ అందామా? వాళ్ళ భాష రాసుకుందామా? దిస్ అందామా. ఓకే, DHISH, దిస్. రైట్. వతుసా. దిస్. రైట్. అదేవిధంగా డేటివ్ కేసు, రెండు ఆబ్జెక్టులు ఉన్నప్పుడు ఏమవుతుంది అనేది మనం తీసుకుంటే అక్కడ ఇంగ్లీష్ అయితే సేమ్ ఉంటుంది మా. ఏముంటుంది? యూనే ఉంటుంది మా. కానీ ఇక్కడ DIR యూజ్ చేస్తామా. DIR అంటే మామూలుగా మన భాషలో అయితే పూర్తి స్పెల్లింగ్ ఎలా చేస్తాం? డిర్ అంటామా. డిర్ అంటాం. జర్మన్స్ అయితే ఏం చేస్తారు? ఆర్ను IR వచ్చినప్పుడు యా అని పలుకుతామని చెప్పుకున్నాం కదా. ఓకే, సో అందువల్ల ఏమవుతుందిమా?
దియా, దియా, DHIYAA ఇంగ్లీష్లో ప్రొనౌన్సియేషన్. దియా, డిఐఆర్ ఏమవుతుంది, దియా అని పలుకుతారు. ఓకే, చూసారా చేంజ్ అయింది. ఇక్కడ దిస్ అయితే ఇక్కడ ఏమైంది, దియా అయింది. రెండు ఆబ్జెక్ట్లు ఉన్నప్పుడు అందులో లివింగ్ బీయింగ్ వచ్చేసి మనకు దియా అయింది. ఓకే, అయితే మనకు ఇంగ్లీష్లో రెండు యూలు ఉన్నాయమ్మా, అదే సింగులరు అదే ప్లూరలుమా, అదే సింగులరు అదే ప్లూరలు అదే ప్రొనౌన్సియేషన్ మా యూ అని. ఓకే, అదే ఇంగ్లీష్ కాడికి వచ్చాక మనము IHR అని పలుకుతాము. జర్మన్ దగ్గరికి వచ్చాక ఏం పలుకుతాము, IHR, ఈర్, ఈర్. ఐ అంటే ఈ, హెచ్ వచ్చే లాంగ్ సౌండ్ కదా, ఈకి లాంగ్ సౌండ్ ఏమవుతుంది, ఈర్. అయితే చివర ఆరు ఉన్నప్పుడు జర్మన్ వాళ్ళు ఏం పలుకుతారుమా, యా పలుకుతారుమా. జర్మన్ వాళ్ళు ఏం పలుకుతారు, జర్మన్ రాస్తామా, ఈయా, ఈయా అని పలుకుతారుమా. ఓకే, ఈయా. ఆర్ వచ్చేసి మనం పలుకుతామా, ఈర్ అని పలుకుతాం మనము, ఇక్కడ ఈయా అని పలుకుతారు. రైట్. నెక్స్ట్, రెండు ఆబ్జెక్టులు ఉన్నప్పుడు ఒకదాన్ని డేటివ్ కేస్ అని చెప్పుకున్నాం కదమ్మా. ఇంగ్లీష్లో అయితే సేమ్ వస్తుంది మా, ఏమొస్తుంది, యూనే వస్తుంది మా. ఓకే, యూ. ప్లూరల్లో కూడా యూనేమా. రైట్. ఆబ్జెక్ట్ కేసు, సబ్జెక్టు ఆబ్జెక్టు సేమ్. ఓకే, ఆబ్జెక్ట్ కేసు రాసుకోవాలన్నా మనం. అక్యుజేటివ్ కేసు రాద్దామా. అక్యుజేటివ్ కేసు ప్లూరల్లో కూడా యూనేమా. అయితే EUCH అని పలుకుతారు ఇక్కడ. EUCH బా. EU అంటే ఓఎన్ రాసుకున్నాం కదా మనం. EU అంటే ప్రొనౌన్సియేషన్లో మనము అల్లులు రాసుకునేటప్పుడు రాసుకున్నాము. ఓవెల్స్ అల్లులు, కాన్సనెంట్స్ అనే ఓవెల్స్లో ఫస్ట్ క్లాసెస్లో రాసుకున్నాం మనం. యు అంటే ఓఎన్మా. సో CH అంటే ష్ అనేది పలకడం జరుగుతుంది కాబట్టి మనం ఏం చేద్దాం, వాయిస్, వాయిస్. వాయిస్. EUCH అని ఏమని పలుకుతారు, వాయిస్ అని పలుకుతారు. ఓకే, సో డేటివ్ కేసులో యూ ప్లూరల్ యూనే అవుతుంది మా. యూ ప్లూరల్ యూనే అవుతుంది. అదేవిధంగా ఇక్కడ జర్మన్లో వచ్చేసి EUCH, వాయిస్, అలాగే పలుకుతారు. రెండిట్లోనూ ఆబ్జెక్టు, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్లో రెండిట్లోనూ అక్యుజేటివ్ కేసు అలాగే డేటివ్ కేసులను ఒకే రకంగా పలుకుతారు. సో ఇవి మనం గుర్తించాల్సిన విషయాలు. ఇది సింగులర్ ఫస్ట్ పర్సన్, ఇది ప్లూరల్. అలాగే సెకండ్ పర్సన్ సింగులరు ప్లూరలు కంప్లీట్ చేసేసాము. సబ్జెక్ట్ కేసు ఇది, ఇది ఆబ్జెక్ట్ కేసు, డేటివ్ కేసు. రెస్ట్ ఆఫ్ ది పార్ట్ డేటివ్ కేసు. రైట్. అయితే యూకి వచ్చేసి ఇంకొంత ఎక్స్టెన్షన్ ఉంది బా. ఎదుటోని గౌరవించే రకం. మనం యూ ప్లూరల్ను మీరు అని గౌరవించవచ్చుమా. కానీ ఇవి రెండింటిని మనం ఏ విధంగా తీసుకుంటాము అంటే, ఎందుకంటే వీటి యొక్క వర్బ్ యొక్క తేడాస్ ఉన్నాయమ్మా.
వర్బ్స్ తేడాగా పలుకుతూ ఉంటారు. సింగులర్లో యూకు వర్బు వేరు వస్తుంది, ప్లూరల్లో యూకు వర్బు వేరు వస్తుంది. అదేవిధంగా ఈ రెండింటిని మనము ఇన్ఫార్మల్ అంటాం. అంటే దగ్గరి వ్యక్తులను మనం సంబోధించేటప్పుడు మన వాళ్ళు అనుకునే వాళ్ళని సంబోధించేటప్పుడు అలా ఉంటుంది. అలా కాకుండా ఆఫీసర్లను కానీ కొత్త వ్యక్తులు స్ట్రేంజర్స్ కానీ వచ్చినప్పుడు మనము ఈ యొక్క యూకి వచ్చేసి ఫార్మల్ ప్రొనౌన్సియేషన్ ఒకటి ఉందిమా, దాని వర్బు కూడా తేడా ఉంటుంది. ఓకే, సో అది ఏమిటో రాసుకుందాం. రైట్, యు ఫార్మల్ అంటే గౌరవంగా ఎదుటి వ్యక్తులను, కొత్త వ్యక్తులను, స్ట్రేంజర్స్ను లేదా మనకన్నా పెద్ద అధికారులు మనము గౌరవంగా సంబోధించడం కోసము ఇది వాడతాము, యు ఫార్మల్. ఓకే, సో అదే జర్మన్ భాషలో ఆ యు ఎలా ఉంటుందో చూద్దామా, ఫార్మల్ యు ఎలా ఉంటుందో చూద్దామా. ఓకే, జీ అంటారు, ఏమంటారు? జీ అని పలుకుతారు, జెడ్ఈ, జీ అని పలుకుతారు. ఓకే, సో ఫార్మల్గా అయినా కానీ ఆబ్జెక్ట్ కేసులో ఎలా ఉంటుంది? యు. అదే ఇక్కడికి వచ్చాక జీ. రైట్, సో డేటివ్ కేస్, రెండు ఆబ్జెక్టులు ఉన్నప్పుడు మొదటి దాన్ని డేటివ్ కేస్ అని చెప్పాము కదమ్మా. సో దాన్ని వచ్చేసి అంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. సో ఇంగ్లీష్లో అయితే సేమ్ ఉంటుంది మా యూ, కానీ జర్మనీలో IHNEN అంటే ఈనెన్, ఈనెన్. ఈనెన్. ఓకే, ఈనెన్ అని పలుకుతారు. సో ఆబ్జెక్టు అక్యుజేటివ్ కేసులు అయితే జీ అని పలుకుతారమ్మా, డేటివ్ కేసులు అయితే ఈనెన్ అని పలుకుతారు. ఓకే, సో దిస్ ఈజ్ ద సెకండ్ పర్సన్. రైట్, అయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనము యూని వచ్చేసి ఫార్మల్ గౌరవార్థం కోసము మనము జీ అంటున్నామా, జీ అంటున్నాం. అదేవిధంగా థర్డ్ పర్సన్ ఫెమినైన్ అయితే షీ కదమ్మా, షీ. థర్డ్ పర్సన్ ఫెమినైన్ అయితే షీ అంటామా. ఇక్కడ స్మాల్ లెటర్ వాడతామా, SI. ప్రొనౌన్సియేషన్ ఈజ్ సేమ్, జీనే. ఓకే, ప్రొనౌన్సియేషను సేమ్, జీనేమా. SI అంటే స్పెల్లింగ్ సేమే, ప్రొనౌన్సియేషను సేమేమా. ఎవరికి? యు ఫార్మల్ గౌరవంగా ఉపయోగించేటప్పుడు, అదేవిధంగా ఫెమినైన్ జెండర్ షీకి, అదేవిధంగా థర్డ్ పర్సన్ దేకి కూడా దేకి కూడా మనము జీనే వాడతాము. అయితే ఏం జరుగుతుంది? స్మాల్ లెటర్ వచ్చేసి ఎస్గా రాస్తామా, జీ అనే ప్రొనౌన్సియేషన్ చేస్తాం. ప్రొనౌన్సియేషన్ ఈజ్ సేమ్. అయితే ఎక్కడ తేడా? ఇన్ని జీలు వచ్చినప్పుడు వీటి తర్వాత వచ్చే వర్బులు ఉంటాయి కదమ్మా, వర్బ్స్. మనం వాడాల్సిన వర్బ్స్లో తేడా ఉంటుంది. ఓకే, ఫార్మల్కి ఒక రకమైన వర్బ్ ఉంటుంది, ఫెమినైన్ జెండర్ థర్డ్ పర్సన్ సింగులర్కు సీకి ఒక రకమైన వర్బ్ ఉంటుంది, అదేవిధంగా దేకి కూడా ఒక రకమైన వర్బ్ ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ మాత్రం ఏముంది? ఫార్మల్కి వచ్చేసి క్యాపిటల్ ఎస్ ఉంటుంది మా, ఇక్కడ సి దేకి వచ్చేసేమి స్మాల్ ఎస్ ఉంటుంది. ఇది గుర్తించాల్సిన విషయం. రైట్, సో ఫస్ట్ పర్సన్ అయిపోయింది, సెకండ్ పర్సన్ అయిపోయింది. నెక్స్ట్ ఏమ్మా? థర్డ్ పర్సన్స్. ఓకే, వెళ్దామా థర్డ్ పర్సన్కు? పర్సన్స్
నెక్స్ట్ సబ్జెక్ట్ nominative case, subject, accusative case, object, next dative case, dative, జర్మన్లో అయితే డాటివ్ కేస్. ఓకే, ఇండైరెక్ట్ ఆబ్జెక్టివ్. థర్డ్ పర్సన్స్ అనేమన్నా అవుటర్స్ అనేమా. స్పీకర్కు లిజనర్కు మధ్యగా లేని వ్యక్తులను వచ్చేసి మనం ఏమంటాము? థర్డ్ పర్సన్ అంటాము. రైట్. థర్డ్ పర్సన్. ఓకే, మ్యాస్కులైన్ జెండర్ వాడదామా ఫస్ట్. థర్డ్ పర్సన్లో హీ. ఈఆర్ జర్మన్లో ఏమంటాము? ఈఆర్. స్పెల్లింగ్ ప్రకారం మన ప్రొనౌన్సియేషన్ అయితే నాన్ నేటివ్స్ అయితే ఎర్ర అంటాము దాన్ని, కానీ నేటివ్స్ వచ్చేసి ఏమంటారు? ఏయా అంటారు. ఏయా. ఓకే, సో అక్యుజేటివ్ కేసులో హీ ఏమవుతుంది? హిమ్ అవుతుంది. హీ ఏమవుతుంది? హిమ్ అవుతుంది. ఓకే, అదేవిధంగా మనకు జర్మన్లో వచ్చేసి ఐహెచ్ఎన్. ఐహెచ్ అంటే తెలుసు కదా, ఐ అంటే ఈ, హెచ్ వచ్చే లాంగ్ సౌండ్ ఈ, ఎన్, ఈన్. ఈన్, ఈన్, ఈన్. రైట్. మనకు తెలుసు ఇంగ్లీషు ఆబ్జెక్ట్లో ఏముందో హిమ్ అని, ఇక్కడ కూడా ఏముంటుంది? హిమ్ అనే ఉంటుంది. డేటివ్ కేసులో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్లో జర్మన్ వచ్చేసి ఎం వస్తుంది. ఇక్కడ ఈన్ అన్నామా, ఇక్కడ వచ్చేసి ఈమ్. ఇక్కడ హిమ్, ఇక్కడ ఈన్ అయిపోయింది, ఇక్కడ ఈమ్ అయిపోయింది. ఓకే, అక్యుజేటివ్కు డేటివ్కు తేడా ఉంది బా, హీకి ప్రొనౌన్సియేషన్. రైట్. రైట్ బా. నెక్స్ట్ ఫెమినైన్ జెండర్ రాసుకుందాం. షీమా, ఎస్హెచ్ఈ, షీ. ఓకే, రైట్. స్మాల్ ఎస్మా, జీ, జీ, జీ. ఓకే, ఇక్కడ హర్ అవుతుంది. ఏమవుతుంది? హర్ అవుతుంది. కానీ సబ్జెక్ట్లోను ఆబ్జెక్ట్లోను ఒకే రకంగా ఉంటుంది జర్మన్ భాషలో. ఎస్ఐ, జీ, జీ. డేటివ్ కేసులో కూడా ఇంగ్లీష్ అయితే హర్మా, హర్. ఓకే, ఐహెచ్ఆర్మా ఏమవుతుంది మా? ఈయా, ఈయా. నాన్ నేటివ్ జర్మన్స్ అయితే ఏం పలుకుతారమ్మా? ఈరని పలుకుతారమ్మా. ఏం పలుకుతారు? ఈరని పలుకుతారమ్మా. నేటివ్ జర్మన్స్ అయితే
ఈయా. ఓకే, ఎస్, ఈయా. ఈయా అని పలుకుతారు. రైట్, ఈయా. నెక్స్ట్ న్యూటర్ జెండర్ మా, ఇట్టు మా. న్యూటర్ జెండర్ ఇట్. ఓకే, జర్మన్లో అయితే ఇట్టుని వచ్చేసి ఏమంటారమ్మా? ఎస్. న్యూటర్ జెండర్లో ఎస్ అని పలుకుతారు. రైట్. ఆబ్జెక్ట్ కేసులో అంటే అక్యూజేటివ్ కేసులో ఇట్టే అవుతుందిమా. ఇక్కడ ఎస్ అవుతుంది. ఈఎస్. ఎస్ఎస్. డేటివ్ కేస్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్లో కూడా ఇట్టే అవుతుందిమా. జర్మన్లో వచ్చేసి ఏమవుతుందిమా? ఈమ్. ఈమని డేటివ్ కేసులో ఇట్ను ప్రొనౌన్సియేషన్ చేయాలి. రైట్. నెక్స్ట్ దేమ ప్లూరల్. సో ఇంతవరకు మనం ఏం రాసాం? సింగులర్ రాసాం. సో వీటి సింగులర్ అన్నింటికి ఏమొస్తుందిమా? ప్లూరల్ దే అవుతుంది. ప్లూరల్ దే. దే. దేకి వచ్చేసి స్మాల్ ఎస్తో ఎస్ఐ. ఓకే, జీ. దే ఆబ్జెక్ట్ కేసు వచ్చాక దెమ్ అవుతుందిమా. ఇక్కడ కూడా స్మాల్ లెటర్స్తో మనము జీ రాస్తాం. జీ స్మాల్ ఎస్తో రాయాలి మా జీ. సో డేటివ్ కేసులో కూడా మనకు ఇంగ్లీష్లో దెమ్మే అవుతుంది మా. దెమ్, THEM. అయితే IHNEN, ఈనెన్. ఈనెన్ అవుతుంది మా డేటివ్ కేసులో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్గా. రైట్. సో ఇవన్నీ ప్రొనౌన్స్ మా. వీటిని మనము ఏమని చెప్పుకుంటున్నామా? ప్రొనౌన్స్ గురించిగా మాట్లాడుతున్నామా. సో ఎగ్జాంపుల్స్లో మనం చెక్ చేసుకున్నామా. ఏమని? నౌన్ అయితే సబ్జెక్ట్ కేసులో సేమ్ వస్తుందిమా. సాధన లేదా ఆన. సాధన, అన. ఆబ్జెక్ట్లో కూడా సాధన లేదా అన. నేమ్స్ ఏవైనా సరే మనకు డేటివ్ కేసులో కూడా ఏమొస్తుందమ్మా? ప్రాపర్ నౌన్స్ ఏవి కూడా ఒకే రూపాన్ని కలిగి ఉంటాయమ్మా. అన. ఓకే. సో ఈ విషయం మీద కొంత క్లారిటీ ఉండాలి మనకు. నౌన్స్ అయితే సబ్జెక్టు, ఆబ్జెక్టు, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్లో సేమ్ వస్తాయమ్మా. కానీ ప్రొనౌన్స్లో తేడా ఉంటుందమ్మా. ఓకే. కొన్ని అయితే సేమ్ ఉన్నాయి, కొన్ని తేడా ఉన్నాయి. అది జాగ్రత్తగా గమనించి నేర్చుకోవాలి. మన యొక్క ప్రొనౌన్సియేషన్ వచ్చేసి నాన్ నేటివ్ ప్రొనౌన్సియేషన్ వచ్చేసి మనం ఆర్ వచ్చినప్పుడు పూర్తిగా పలుకుతున్నాము. అదే జర్మన్లో అయితే ఆర్ వచ్చేసి ఆ కానీ యా కానీ పలుకుతూ ఉంటారమ్మా ఒక వర్డ్ చివరన వచ్చినప్పుడు. రైట్ అమ్మా. థ్యాంక్ యూ మా. సో ప్రాక్టీస్ చేయాలమ్మా. మెయిన్ థింగ్ ఏమంటే దిస్ టేబుల్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ టు మెమరైజ్ వెన్ లెర్నింగ్ జర్మన్.
మంచిగా ప్రాక్టీస్ చేయాలమ్మా. ప్రాక్టీస్ చేసి 1కి 10 సార్లు ప్రాక్టీస్ చేసి మీ మైండ్లో ఉంటే, మీ బుర్రకెక్కితే అప్పుడు మీరు నేర్చుకున్నట్టు లెక్కమ్మా. ఓకే, అలా రాస్తూ 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 ఉండాలి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు గెయిన్ అవుతారు. లేదా ఇంకా 2-3 కూర్చొని కలిసి డిస్కస్ చేస్తే మీరు పలుకుతూ వాళ్ళు పలుకుతూ మాట్లాడుతూ ఉంటే ఎక్కువ కాలంలో, తక్కువ టైంలో ఎక్కువ కాలం గుర్తుండేటట్లుగా ఉంటుంది. ఓకేనా? రైట్ మా. మరో టాపిక్తో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ. సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ. సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ అడ్మిషన్లు జరుగుచున్నవి. 10th పూర్తి చేసుకున్నవారు ఇంటర్కి, ఇంటర్ పూర్తి చేసుకున్నవారు డిగ్రీకి, డిగ్రీ పూర్తి చేసుకున్నవారు పీజీ కోర్సులలో జాయిన్ అవ్వండి. ప్రభుత్వ ఉద్యోగం పొందండి. శ్రమను ఆయుధంగా చేయటం, చెమటను చందనంగా మార్చడం, కన్నీరును పన్నీరుగా మలచటం, ప్రతి ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం అందించడం సాధన లక్ష్యం, సాధన స్వప్నం. వివరాలకు సంప్రదించండి. సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ, సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.